వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే 2 ఘటనలు విద్యాశాఖలో కలకలం రేపాయి. మంచిర్యాల పట్టణంలోని ఓ పరీక్షా కేంద్రానికి తెలుగు బదులు హిందీ ప్రశ్నాపత్రాన్ని తీసుకురావడం, నల్గొండ జిల్లా నగరికల్లో పరీక్ష పూర్తి కాకముందే ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడాన్ని సీరియస్గా పరిగణించిన విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. మంచిర్యాల ఘటనకు సంబంధించి పరీక్షా కేంద్రం చీఫ్ సిఎస్ డిఓను సస్పెండ్ చేయగా నల్గొండలోని ఇద్దరిని రిలీవ్ చేసి ఒకరిని సస్పెండ్ చేశారు. వరంగల్ జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారి కృష్ణారావు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులు పరీక్షకు 2 గంటల ఆలస్యంగా హాజరయ్యారు. ఉదయం 9:30 దాటినా ప్రశ్నాపత్రం ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్ నుంచి తెలుగుకు బదులు హిందీ ప్రశ్నాపత్రం రావడంతో కేంద్రం అధికారులు కంగారు పడ్డారు. చీఫ్ సూపరింటెండెంట్ డిఇఓ సమాచారంతో కలెక్టర్ కుమార్ దీపక్ పరీక్షా కేంద్రానికి చేరుకుని ఉన్నతాధికారులకు తెలియజేశారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి తిరిగి సరైన ప్రశ్నాపత్రాలు తీసుకొచ్చి 11:30 పరీక్ష ప్రారంభించి మధ్యాహ్నం 2:30 వరకు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ప్రశ్నాపత్రాలు భద్రపరిచే పెట్టెలో మొదటి రోజుకు సంబంధించి తెలుగు బదులు రెండో రోజుకు సంబంధించిన హిందీ ప్రశ్నాపత్రాన్ని ఉంచారని, సదరు ప్రశ్నాపత్రం కట్టను తెరవకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలోనే వాట్సాప్లో ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. కాపీ చిట్టీలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధికారుల ఫోన్లకు కూడా ఇవి చేరడంతో వారు నగరికలకు వెళ్లి విచారణ చేపట్టారు. ప్రశ్నాపత్రం పేజీలపై ముద్రించిన కోడ్ నెంబర్ను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. కొందరు ప్రశ్నాపత్రాలకు సంబంధించి ఫోటోలను వాట్సాప్ ద్వారా పంపిస్తూ విద్యార్థులు తల్లిదండ్రుల్లో అయోమయం సృష్టించడానికి, పరీక్షలను సజావుగా జరగకుండా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని పాఠశాల విద్యాశాఖ చీఫ్ ఈవో నరసింహారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వదంతులను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.